కరెంటు సరఫరాపై సబ్ స్టేషన్ లాగ్ బుక్ తో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీగలు పట్టుకుని చూడాలన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఉత్తర తెలంగాణలో ఎన్పీడీసీఎల్ సంస్థ ప్రజల నుంచి అదనపు వినియోగ ఛార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించారు. వెంటనే ఛార్జీలను రద్దు చేయాలని సీఎండీకి విజ్ఞప్తి చేస్తే ఫిబ్రవరి నుంచి నిలుపుదల చేశారన్నారు. కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా 24 గంటలు సరఫరా సాధ్యం కాని పక్షంలో నిర్ణీత వేళలు ప్రకటించాలని, అందులో పగలు కనీసం 8 గంటలు, రాత్రి కనీసం 5 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కరెంటు కోతల ఇబ్బందులు సభలో చర్చకు వస్తే సంఖ్యాబలం ఉందనే నెపంతో తమ నోరు నొక్కే కుట్రను ప్రభుత్వం చేసిందని, తమ నోరు నొక్కితే బాధపడమని, కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వం నోరు నొక్కే రోజులు త్వరలోనే వస్తాయని జోస్యం చెప్పారు. అప్పుడు మాత్రమే వినియోగదారులకు ఏదైతుందో ఇది తొలగింపబడ్డది అనే అభిప్రాయం కలుగుతుందని చెప్పి అంటే పాపం ఆయన ఏదైతుందో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి తప్పకుండా ఏదైతుందో ఈ అదనపు కన్సంప్షన్ డిపాజిట్ ఫిబ్రవరి మాసం కలిసి తొలగింప చేస్తా, ఆ విధంగా నేను చర్యలు చేపడతా అని చెప్పాను. బోత్ ఇష్యూస్ వాస్తవాలు ఒకలా ఉంటే ఏదైతుందో సభలో ఏదైతుందో సంఖ్యాబలం ఉందని చెప్పని సభ్యులు నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు మీ నోరు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నాను. వాస్తవాలు మీరు వినడానికే మీకు ఇంత అయిష్టంగా ఉంటే ఒకే ఒక్కటి అన్నట్టు ఏదైతుందో నేను రైతాంగం పక్షాన ప్రజల పక్షాన విద్యుత్ సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు చైర్మన్ గారు ఆయన సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన మంత్రి అయిపోయిండే అంటూ నేను ఆయన చైర్మన్ కాదు, అధ్యక్షుడు కాదు, ఆయన చైర్మన్ అయిపోయిండు, ఆయన మంత్రి అయిపోయిండు. ఆయన మంత్రి అయితే కాడు కానీ ఇట్లా మంత్రి అదేమంటారు కదా కోరిక జర మంచిగా మాట్లాడాలి భాష అంటే కోరిక తీసుకుంటుంటారు. ఇదంతా ఇట్లుంటే ఇది నిన్న జరిగిందే 24 గంటలు ఆగిపోతాం. 24 గంటలు కూడా కాలేదు. ఇవాళ మొత్తం జగిత్యాల జిల్లాలో 11:15 దాకా కరెంట్ లేదు, 3 ఫేజ్. నా నోరు నొక్కండి, నాకేం బాధ లేదంటున్నాను. ప్రజల నోరు నొక్కకండి, ప్రజాస్వామ్యం నోరు నొక్కకండి అని చెప్పి అంటున్నా. ప్రజాస్వామ్య విలువలు కాపాడండి అని చెప్పి అంటున్నాను. 24 గంటల కరెంటు చెప్పుకో దేశమంతా. నువ్వు నాందేడు పోతున్నా చెప్పుకో 24 గంటల కరెంట్ ఇస్తున్నా చెప్పని. మేము వాడికి వచ్చి నీ వ్యతిరేకంగా ప్రచారం చేయం.